ఇవాళ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని ఎమోషన్స్ గుర్తు చేసుకుంటూ కొన్ని శాంతి భద్రతలకు సంబంధించి హత్య రాజకీయాలకు సంబంధించి మాట్లాడారు. శాంతి భద్రతల మీద తన వ్యూ ఎలా ఉంది, ఎలా ఉండబోతోంది అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే దాని మీద మనం చర్చలకు వెళ్లే ముందు కొన్ని పరిణామాలను గుర్తు చేసుకుందాం. వాటిల్లో ప్రధానమైనది, దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలామంది మీద, చాలామంది నాయకుల మీద కావచ్చు, లేకపోతే మీడియా పర్సన్స్ మీద కావచ్చు, లేకపోతే సామాజిక కార్యకర్తల మీద కావచ్చు, కొంచెం యాక్టివ్గా సోషల్ యాక్టివిస్టులుగా ఉండే వాళ్ళ మీద కావచ్చు, వీళ్ళందరి మీద ఎవరెవరో ఫిర్యాదులు ఇచ్చేసేవాళ్ళు, ఎవరెవరో కంప్లైంట్లు పెట్టేసేవాళ్ళు. కంప్లైంట్లు పెట్టేస్తే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేసేయడం, వేధించడం, హింసించడం, ఇదంతా ఎందుకు జరిగింది? కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, పెట్టిన వాళ్ళు ఎవరు తెలియదు. ఆ కంప్లైంట్ పెట్టిన వాడికి ఏం సంబంధమో తెలియదు. వాళ్ళు ఆ కంప్లైంట్ అంటే ఈ మధ్యకాలంలో రామ్ గోపాల్ వర్మ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను ఒక సినిమా తీస్తే ఆ సినిమా వాళ్ళు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు ఫిర్యాదు చేస్తే అర్థం ఉంది, కానీ ఎవరో ఫిర్యాదు చేయడం ఏంటి అని ఒక స్టేట్మెంట్ అన్నాడు ఆయన. సినిమా అనేది ఒక మీడియం. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఫీల్ అయితే కంప్లైంట్ చేయొచ్చు. దానివల్ల రామ్ గోపాల్ వర్మకు వచ్చిన నష్టం కూడా ఏం లేదు. నోటీస్ ఇచ్చారు, వెళ్ళి వచ్చాడు, అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దారుణాలు జరిగాయి. పోలీసులు తీసుకెళ్లి కొట్టడాలు, లేదా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడాలు, ఇవి ఒక ఎత్తు అయితే, వేధించడం ఎంత దారుణమైన వేధింపులంటే, మానసికంగా శారీరకంగా వేధిస్తే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కుటుంబాలకు దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కేవలం అనానిమస్ కంప్లైంట్స్ వల్ల. ఎవరికి అనానిమస్ అంటే, ఎవరికి తెలియని కంప్లైంట్లు అంటే, ఎవరైతే బాధించబడ్డారో వాళ్ళకి తెలియదు ఈ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో. ప్రభుత్వానికి తెలుసు, వైసీపీ పార్టీకి తెలుసు, పోలీసులకు తెలుసు. కొన్నిట్లో మరీ విచిత్రంగా పోలీసులే పెడతారు కేసు. ఒక ఎస్ఐఓ, ఒక కానిస్టేబుల్, ఒక సిఐఓ వాళ్ళే కంప్లైంట్ ఇచ్చేస్తారు. వాళ్ళే అర్ధరాత్రి ఎత్తుకుపోతారు, వాళ్ళే చిత్త కొట్టేస్తారు. వాడు జైలుకన్నా వెళ్తాడు, లేకపోతే ఎటన్నా పోతాడు, లేకపోతే సూసైడ్ చేసుకుంటాడు, లేకపోతే ఇంటికి వస్తాడు. ఇట్లా చాలా చూసాం మనం. వీటిల్లో చెప్పుకోదగ్గ ఒక ఘటన చెప్తాను నేను. డాక్టర్ కోడెల శివప్రసాదరావు, పల్నాడు టైగర్ అంటారు ఈయన్ని. ఎంత మంచి మనిషి అంటే గిట్టని వాళ్ళకి ఎవరో గిట్టరు, అదే వేరే విషయం. కానీ కోడెల శివప్రసాదరావు ఎంత మంచి మనిషి, ఎంత పేదల మనిషి. ఒక డాక్టర్గా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సర్వీసెస్ కానీ, ఒకరిని పల్లెత్తి మాట అనడం కానీ, ఎంత టైగర్ అనే పేరుందో అంత మెత్తని సున్నితమైన మనస్కుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు. చాలా సన్నిహితంగా చూసాం కాబట్టి మాకు కూడా తెలుసు బాగా. అలాంటి వ్యక్తి దయనీయంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అఫ్కోర్స్ చంపడం కంటే చావడానికి ధైర్యం ఎక్కువ కావాలి, చాలా ధైర్యం కావాలి తనకు తాను చంపుకోవడానికి. ఎంతో మానసికమైన ఇది ఉంటే తప్ప సాధ్యం కాదు. కోడెల శివప్రసాదరావు లాంటి వ్యక్తి, అంత ధైర్యంగా ఉండే వ్యక్తి, ఎంత సున్నిత మనస్కుడు కాకపోతే సూసైడ్ చేసుకున్నాడు ఆ రోజు. ఒకటి, సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు, పోలీసులు కేసులు పెట్టారు, ఇంకా అంతే, మొదలైంది వేధింపులు. అరే అసలు ఏ మనిషి మీద మనం పెట్టాము? ఒక స్పీకర్గా, ఒక మంత్రిగా, ఒక ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం సేవలు, ప్రజాసేవలో నిమగ్నమైన వ్యక్తి మీద ఎవడో కంప్లైంట్ చేస్తే మనం ఆలోచించాలా వద్దా? మినిమం కట్టసి
ఓకే, కంప్లైంట్ ఇచ్చారు, కేసు పెట్టు, నోటీస్ ఇవ్వు. అంతేగాని అంతగా వేధించాల్సిన అవసరం ఉందా అనే కనీస మానవీయ కోణం లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోడెల శివప్రసాదరావుని ఎప్పుడు చంపేద్దామా, ఎప్పుడు చచ్చిపోతాడా అని ఎదురు చూసినట్టుగా వేధించారు. అది గుర్తు చేసుకుంటే చాలా హృదయ విదారకమైన సందర్భం అది. ఇప్పుడు ఒక ఆయన వస్తాడు, ఏంటో అప్పుడో కేసు పెట్టాడు, ఇప్పుడు వచ్చి చెప్తాడు, నేను అప్పుడు తప్పుడు కేసు పెట్టానండి కోడెల శివప్రసాద్ గారి పైన, విజయసాయిరెడ్డిను సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే ఇంకెవరో అప్పుడు నన్ను పిలిచి పెట్టమన్నారు, పెట్టేశాను. మీలాంటి వాళ్ళు చేసిన పనుల వల్ల ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు, ప్రజల మనసులు గెలుచుకున్న వాళ్ళు, ప్రజలు దైవంలో పూజించే వాళ్ళు చచ్చిపోయారు నాయన. ఇవాళ వచ్చేసి నన్ను ఆడు పెట్టమన్నాడు, నన్ను ఈడు పెట్టమన్నాడు. ఏంటి మీరు ఏం చేశారు మీకు తెలుసా? అసలు ఏదో పెట్టమన్నారు మేము పెట్టేసాం అంటే ఏంటి? ఒక తెల్లకాయితం మీద సంతకం పెట్టడం అనుకున్నారా? కేసు పెట్టడం అంటే, కంప్లైంట్ ఇవ్వడం అంటే ఒక అనామకంగా, ఒక అమాయకంగా, ఏమీ తెలియని వ్యక్తి మీద పెట్టేశాం. అతను కంప్లైంట్ పెట్టాడు, పోలీసులు కేసులు పెట్టేశారు. ఇవాళ వచ్చి అబ్బాయి నాకేం తెలియదు, నేను అమాయకుడిని, వాళ్ళు పెట్టమన్నా నేను పెట్టానంటే ఎవడు పోయిన ప్రాణాలు ఎవరు తేవాలి? నువ్వు తెస్తావా? నీతో కేసులు పెట్టించిన వాళ్ళు తెస్తారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అతను చెప్తున్నాడు నాతో విజయసాయిరెడ్డో లేకపోతే ఇంకో రెడ్డో నన్ను పెట్టమన్నారు, నాతో కేసు పెట్టించారని చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ మీద హోమిసైడ్ కేసులు పెడతారా ఇప్పుడున్న పోలీసులు, ఇప్పుడున్న ప్రభుత్వం? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే హోంమంత్రి గారు కానీ, లేదా డీజీపీ గారు కానీ, లేకపోతే వ్యవస్థ కానీ హోమిసైడ్ కేసు పెడతారా వాళ్ళ మీద? అంటే ఒక చావుకి పురుగలిపిన కేసు అంటాం కదా, హోమిసైడ్. ఆ కేసు పెడతారా వీళ్ళ మీద? పెట్టి శిక్షించగలరా? బాధ్యత ఎవరు వహించాలి? ఇలాంటి చాలా అంటే నాట్ ఓన్లీ కోడెల శివప్రసాద్ గారు, చాలామంది ఇలాంటి తప్పుడు కంప్లైంట్ వల్ల, ఉద్దేశపూర్వకమైన ఫిర్యాదుల వల్ల చాలామంది బలయ్యారు, కుటుంబాలకు దూరం అయ్యారు, సూసైడ్లు చేసుకున్నారు, పారిపోయారు, అనవసరమైన కేసుల బారిన పడి జైళ్ల పాలయ్యారు సుదీర్ఘకాలం. చంద్రబాబు నాయుడు గారు అనేవారు ఎన్నికల ప్రచారంలో కానీ, అంతకుముందు కానీ, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని లేకపోతే తప్పుడు కేసుల ఆధారంగా శిక్షించిన అధికారులను కానీ ఎవరిని వదిలేది లేదు అనేవారు. ఇప్పుడు వాళ్ళ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు అనేది ఒక బిగ్ క్వశ్చన్. నేను మళ్ళీ కోడెల శివప్రసాద్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. కేసులు పెట్టించిన మన విజయసాయిరెడ్డి మీద కానీ, ఇంకొకరి మీద కానీ ఏం చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం? ఇందులో నో కాంప్రమైజ్, మై స్ట్రైట్ క్వశ్చన్. అలాగే ఒకసారి అమరావతి ఉద్యమంలో మహిళల మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఒకరోజు ఏంట్లే, ఆ 1600 రోజులు లాఠీ చార్జ్లే కదా. ఆ మహిళల మీద దాడులు చేయంది ఎప్పుడు పోలీసులు? దళితుల మీద, మహిళల మీద, బలహీన వర్గాల మీద రోజు దాడులే కదా. ఉద్యమం మనం చూసాం. ఆ దాడులు చేసినప్పుడు ఒక కానిస్టేబుల్ ఒక రిపోర్టర్ మీద, కెమెరా మీద కంప్లైంట్ ఇచ్చింది. కానిస్టేబుల్ తానేదో గదిలో బట్టలు మార్చుకుంటుంటే వాళ్ళు కిటికీ నుంచి తొంగి చూశారు నన్ను అని ఆమె కంప్లైంట్ ఇచ్చిందని వాళ్ళిద్దరి మీద కేసు పెట్టారు. ఆ కానిస్టేబుల్ పేరు జ్యోతి ఏదో ఉంది. ఇప్పుడు ఆ వచ్చి చెబుతోంది వాళ్ళెవరో నాకు తెలియదు, నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, నన్ను పెట్టమంటే రాసిచ్చాను, వాళ్ళెవరు నాకు తెలియదు, నేను ఎప్పుడు వాళ్ళని చూడనే లేదని చెప్తుంది. మరి ఎవరమ్మా పోయిన వాళ్ళ పరువుకి ఎవరు బాధ్యత వహించాలి? నువ్వేమో నేను బట్టలు మార్చుకుంటుంటే కిటికీలో చూశారని చెప్పావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమనుకోవాలి? వీళ్ళకేం పోయే కాలరా, ఆడపిల్ల బట్టలు మార్చుకుంటే ఎందుకు చూశారు మీరు అంటారా? అనరా? వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ కొలీగ్స్ కానీ, లేకపోతే ఇంట్లో కానీ అంటారు కదా. ఇన్నాళ్ళు వాళ్ళు హింసపడ్డారు కదా ఆ కేసుల వల్ల. ఇప్పుడు వచ్చి నువ్వు అమాయకంగా నాకేం తెలియదు, నన్ను మా సిఐ సార్ పెట్టమన్నాడు, లేదా మా ఎస్ఐ సార్ పెట్టమన్నాడు, అందుకని నేను ఇచ్చాను కంప్లైంట్. అమ్మా నేను బట్టలు మార్చుకుంటుంటే నన్ను కిటికీలో చూశారని అని రాయమంటే ఎలా రాసావమ్మా నువ్వు? రాయడానికన్నా కొంచెం ఆలోచించాలి కదా. ఓ పరాయి మగవాడు నన్ను బట్టలు మార్చుకుంటుంటే చూశాడు అని నువ్వు ఎవరో చెబితే రాశానన్నావంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నాకైతే అర్థం కావట్లా.
పోనీ చేసావు. ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి, వాళ్ళ పరిస్థితి నువ్వు వచ్చావు, వచ్చి లేదు అలా పాపం వాళ్ళకి పాపం పుణ్యం తెలియదు, నేనేదో మా ఎస్ఐ గారు మా సిఐ గారు ఎవరో చెప్తే నేను పెట్టాను, పాపం వాళ్ళకి ఏ పాపం తెలియదని నువ్వు చెప్పేశావు. ఇప్పుడు పోయిన వాళ్ళ పరువు ఏం కాను, ఇన్నాళ్ళు వాళ్ళ మానసిక వేదనకి ఎవరు మూల్యం చెల్లిస్తారు? ఇలాంటివి కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. గడిచిన 5 ఏళ్ల కాలం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ప్రతి ఊర్లో ఒక కేసు దొరుకుతుంది. ఇట్లాంటి తప్పుడు కంప్లైంట్లతో పోలీసుల చేత వేధించబడిన వాళ్ళు, తప్పుడు కంప్లైంట్లతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కానీ, తప్పుడు కంప్లైంట్లతో కుటుంబాల మధ్య తగాదాలు వచ్చిన వాళ్ళు కానీ, తప్పుడు కంప్లైంట్లతో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, తప్పుడు కంప్లైంట్లతో భూములు పోగొట్టుకున్న వాళ్ళు కానీ, ప్రతి కుటుంబంలో ప్రతి ఊర్లో కేసులు దొరుకుతాయి. మరి వీటన్నిటిని రిజాల్వ్ చేయాలి కదా. వీటన్నిటినీ వెలికి తీసి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని, అప్పుడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెడతారా పెట్టరా? తప్పుడు కంప్లైంట్లు పెట్టించిన వాళ్ళ మీద కేసులు పెడతారా పెట్టరా? తప్పుడు కంప్లైంట్లను బేస్ చేసుకొని అమాయకుల్ని శిక్షించిన అధికారుల మీద పోలీసుల మీద కేసులు పెడతారా పెట్టరా? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా? ఈ 3 ఇవాళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన దాని మీద వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, రాష్ట్రంలో శాంతి భద్రతల ఇది కావచ్చు, ప్రజలకు భద్రత మీద భరోసా కల్పించే అంశం కావచ్చు, రాష్ట్రం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పాలనే సిగ్నల్ ఇస్తామనే అంశంలో కావచ్చు, ఇవి చాలా కీలకమైన అంశాలు. ఎంతవరకు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకి శాంతి భద్రతల విషయంలో వాళ్ళ బతుకుల విషయంలో భరోసా కల్పించే అంశం, గతంలో జరిగిన ఘటనలు, వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అక్కడక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు వాటికి బాధ్యత వహించాలి, ఇలాంటి అంశాలన్నింటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన మాట్లాడిన దాని ప్రకారం మనం వాళ్ళ చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే మాజీ జడ్జి సుంకు రామకృష్ణ గారు ఉన్నారు. మరి కాసేపట్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కూడా మనతో జాయిన్ అవుతారు. అయితే ముందుగా గఫూర్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే. గఫూర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు ఫాలో అయ్యి ఉంటారనుకుంటున్నాను నేను, ఈ శాంతి భద్రతల విషయంలో చాలాసేపు మాట్లాడారు. అయితే మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే, నేరస్తుల్ని రకరకాల రూపాల్లో ట్రాప్లో పెడతా ఉంటారు నేరస్తులు ప్రజల్ని. ఈ ట్రాప్లో పెట్టే విషయంలో ఇటు ప్రభుత్వము, పోలీసులు, అటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది ఆయన ఓవరాల్గా ఇచ్చిన ఒక కాల్. అయితే ఇస్తూ ఏమంటారంటే, శాంతి భద్రతల పైన ప్రభుత్వము, పోలీసులు ఒక భరోసా కల్పించాలి ప్రజలకు అనేది ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయం. ఆ మాట ఇప్పుడు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? ఎలా ఉంది సిచ్యువేషన్? ఇప్పుడు వెంకటకృష్ణ గారు, మీకు మిగతా పెద్దలకు కూడా నమస్కారం అండి. నమస్తే అండి. ఇప్పుడు శాంతి భద్రతలు ఏ ప్రభుత్వానికైనా చాలా ఇంపార్టెంట్ అండి. శాంతి భద్రత లేని ప్రభుత్వం అది ఎంత మంచి ప్రభుత్వంగా, ఎంత ప్రజలకు సేవ చేసే ప్రభుత్వమైనా తేలిపోతుందండి ప్రజల దృష్టిలో. శాంతి భద్రత అనేది ఏ వ్యవస్థ అయినా అది నిలబడాలంటే శాంతి భద్రతలు బాగుండాలి. అక్కడే ఏంటంటే చట్టం తన పని తను చేసుకుంటూ పోవాలి. చట్టానికి రాజకీయాలు, చట్టానికి అధికారమా ప్రతిపక్షమా ఎవరు అనేది ఉండకూడదండి. చట్టం అనేది అందరికి సమానం, అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. ఆ పద్ధతిలో గనక చట్టాన్ని అమలు జరిపే పద్ధతిలో ఇంపార్షియల్గా పోలీస్ వ్యవస్థ అది పనిచేయాలి. అధికారంలో ఉండేటువంటి పార్టీ దాన్ని పని చేయించడానికి తోడ్పడాలి. అట్లా కాకుండా తమ స్వప్రయోజనాలకు, తమ రాజకీయ ప్రయోజనాలకు, తమ మనుషులకు ఓ రకము, ఇంకోరికి ఇంకో రకము చేస్తారనుకోండి, అది అనివార్యంగా శాంతి భద్రతలు నష్టపరచడానికి లేదా శాంతి భద్రతలు మృగ్యం కావడానికి అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అదే. శాంతి భద్రతల్ని నాకు తెలిసి ఆ రోజుల్లో డీజీపీ కంటే కూడా వీళ్ళ తరఫున ఒక మనిషిని పెట్టి డీజీపీతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు చెప్పే మాటలే డీజీపీ నోట్ నుంచి వచ్చే పద్ధతిలో చేశారు అని. రాజనాథ్ రెడ్డి గారికి ఆయనకు ఫ్రీ హ్యాండ్ లేదు, ఆయన హీ హాస్ టు డిపెండ్ ఆన్ సమ్ అదర్, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంగా చేశారు అని. అది తప్పండి. అది చేసినారు కాబట్టి ఈరోజు చిత్తుగా ఓడిపోయినారు. ప్రజలు
ఇప్పుడు అభివృద్ధి చంద్రబాబు చేస్తాడనో, ఎందుకంటే వీళ్ళు ఈ భ్రమలో ఉన్నారు, చాలా భ్రమల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు. ఏదో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. కాదండి, అరాచక వ్యవస్థ పోవాలి, ఈ దుర్మార్గం పోవాలి, ప్రశాంతంగా ప్రజలు జీవించాలి. నాకు సార్ మీ ఛానల్లో చెప్పినాను, మదన్పల్లిలో ఒక లెక్చరర్ చెప్తున్నాడు, సార్ ఈ గవర్నమెంట్ కనుకుంటే మా తాతల తండ్రుల కాలం నుంచి ఒక ఇంట్లో ఉంటున్నాం మేము, మా సొంతము, అది రేపు ఎవడన్నా వచ్చి దూరి ఇది నాదే పోవాను బయటికి వెళ్ళిపో అంటే పోవాల్సి వస్తుంది. అంటే ఆ రకంగా సామాన్య ప్రజలు ఈ అరాచకాలను చూసి విసిగిపోయి ఉన్నారు. ఎవడు ఏది ఇష్టం వచ్చుకుంటే అది చేయొచ్చు, పోలీసుతో ఆ చేతిలో ఉంటారు. భూములు లాక్కున్నారు, ఇండ్లు లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు, పంచాలు చేసినారు, డబ్బులు వసూలు చేసినారు. కాబట్టి ప్రజలు అరాచకం ఉండకూడదని ప్రధానంగా భావించారు. కాబట్టే తెలుగుదేశం పార్టీ లేదా మిగతా వాళ్లకు అధికారం అప్పచెప్పారు. సంతోషం. ఇప్పుడు 9 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్ ఇది. అదనే ప్రశ్నే ఉన్నది. అది ఇంపార్టెంట్ కాబట్టి ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసే చెప్తాను నేను. వివేకానంద రెడ్డి కేసు మీకు గుర్తుంటే వెంకటేశ్వర గారు, మీకు కూడా గుర్తుంటుంది, ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు ఎవరండి? ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ తర్వాత ఆయన్ను చాలా వేధించారు, అది వేరే సంగతి. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించి మేము ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అంతా సేకరించాము, ఈ సమాచారాన్ని మేము సిబిఐ వాళ్ళకు కూడా ఇచ్చాము, మేము వాళ్ళకి లెటర్లు కూడా రాశాను, నేను సమాచారం కావాల్సింటే మేము ఇస్తాం, మా దగ్గర ఉండే సమాచారం. అట్లాగే ఆ రోజుల కడప ఎస్పీ అభిషేక్ మోహంతి అండి ఈ మర్డర్ జరిగిన, నాకు తెలిసి వారం 10 రోజుల్లో ఈ గ్యాదర్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏదైతే మనం చెప్తున్నామో ఈ గ్యాదర్డ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. అయితే వాళ్ళ ఫాదర్ సీనియర్ మోహంతి గవర్నమెంట్ మారుతుందనే అంచనా ఉంది అప్పటికి వాళ్ళకు. ఎందుకు రానైనా మనకు మళ్ళీ గవర్నమెంట్ మారితే వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారు అని ఆయన్ను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కాబట్టి 9 నెలలు అయిన తర్వాత ఎక్కడేసిన గోంగడి అక్కడే ఉండి మనం ఏం చెప్పినా కానీ దానికి పెద్ద పవిత్రత ఉండదని. వివేకానంద రెడ్డి కేసు మీరు సిబిఐ వెంటబడి ఏదో ఒక లాజికల్ కంక్లూజన్ తీసుకొని వచ్చి చార్జ్ షీట్లు పెట్టి అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని అరెస్ట్ చేసి కేసు నడిపితే జనం ఎస్ గవర్నమెంట్ పనిచేస్తుంది అనుకుంటారు. ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే వెంకటకృష్ణ గారు, ఎమ్మెల్యేలు మామూలుగా లేరండి, ఇప్పుడు కూడా మామూలుగా లేరు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేటువంటిది ఒక కారణంతో ఐపీఎస్ వాళ్ళు ఒక రకంగా అలిగి ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. చాలా మంది సస్పెండ్ కావడము, వాళ్ళను డ్యూటీలో కాకుండా వీఆర్లో పెట్టడం, మనకెందుకులే అనే పద్ధతిలో ఒక సహాయ నిరాకరణ ధోరణి ఇప్పటికీ ఉంది ఐపీఎస్లలో. కింది వాళ్ళు ఏంటంటే డబ్బులు వసూలు చేస్తున్నారు, అసలు చర్యలు తీసుకోవట్లేదని కదా ప్రజల్లో ఉన్న పార్టీల కార్యకర్తల్లో ఉన్న టాకు. అలాంటిది ఐపీఎస్ అలగడానికి అవకాశం ఎక్కడుంది అసలు? లేదు, ఐపీఎస్ కొంతమంది సస్పెండ్ చేసినారు, కొంతమందిని ఒక 2 చేసినారు. అవును, అదే. ఇప్పుడు సార్ ఐఏఎస్లు మీకు అర్థం కావాలా, ఒక్కడు దెబ్బతిన్నా కానీ ఐఏఎస్లు అందరూ ఒకే పద్ధతిలో ఉంటారు. కాబట్టి ఈరోజు అంతగా నిన్న సచివాలయం పోవచ్చాను నేను వేరే పని మీద. అక్కడక్కడ టాక్ ఏంటంటే మాకెందుకు, మేము చేయమన్నా చేస్తాం, లేకుంటే ఊరికి ఉంటాం. ఆ రకంగా ఇనిషియేటివ్. మరి ఆ బుద్ధి అప్పుడేమైంది? కరెక్టే. నా పాయింట్ ఏంటంటే మీరు గవర్నమెంట్ తరఫున మీరు పని చేసే వాళ్ళను పని చేయండి, మిగతా వాళ్ళని కదిలించండి, ఆ పని చేయాలా. ఇప్పుడు గంజాయి లేకుండా చేస్తున్నాం, అది ఇది మంచిదే, దాన్ని ఎవరైనా హర్షిస్తారు. పాయింట్ ఏంటంటే ఈ రౌడీ ముక్కలు, అరాచక ముక్కలు, ప్రజల్ని బెదిరించే వాళ్ళు, ఇటువంటి వాళ్లకు భయం ఉండాలండి, పోలీసు వ్యవస్థ యొక్క భయం ఉండాలి, తప్పదు. అది క్రమంగా బలహీనపడుతుంది. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు సరే చెప్పడం సంతోషమే. ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టరు లేదా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు పోలీసు వ్యవస్థలో ఒక కొత్త కదలిక తీసుకొని రాకపోతే మనం చెప్తూనే ఉంటాం, వాళ్ళు చేస్తే వాళ్ళు చేస్తుంటారు. రైట్. గఫూర్ గారు ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు నమస్తే. నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్కారం. రామకృష్ణ గారు, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కొంచెం స్ట్రెస్ చేసే మాట్లాడారు ఈ అంశం మీద. శాంతి భద్రతలు
ప్రజలకు భరోసా ఇవ్వడము, ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఇవన్నీ మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు శాంతి భద్రతలపైన భరోసా ఇచ్చే క్రమంలో నియోజకవర్గాల్లో శాంతి భద్రతలపైన మీదే బాధ్యత అని ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇప్పుడు గఫూర్ గారు అదే చెప్పబోతే నేను డైవర్ట్ చేశాను, తర్వాత మళ్ళీ ఆయనతో చెప్పిద్దామని. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఎలా ఉంది శాంతి భద్రతల మీద? గతం గురించి తర్వాత మాట్లాడదాం, ఇప్పుడు ప్రజెంట్. వెంకటకృష్ణ గారు, సార్. మీకు పెద్దల గపూర్ గారికి నమస్కారం. ఇక్కడ శాంతి భద్రతలు సమస్య ఇది శాశ్వతంగా పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, శాంతి భద్రతలు అన్నవి ఆ సమయాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతూ ఉంటాయి శాంతి భద్రతల సమస్యలు. అవి మత కల్లోలు కావచ్చు, కులగజ్జి కావచ్చు, రౌడీజం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశం. అది అప్పటికప్పుడు ఉద్భవించేటువంటి ఒక సమస్య అది. అంటే ఇటువంటి సమస్యను హ్యాండిల్ చేయడానికి మెకానిజం, మెషినరీ, ఆ సమర్థత, ఆ స్తోమత ఎవరికి ఉండాలి? పరిపాలించేటువంటి నాయకులకు ఉండాలి. అటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మొత్తము స్పీచ్ మొత్తం అశాంతము. అతను వాస్తవాలు చెప్పాడు ఈరోజు. ఎందుకు నేను చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలు చెప్పాడు అంటున్నానంటే, ఆయన సృష్టించిన ప్రతి అంశము, వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి కాడ నుంచి, అదే విధంగా గంజాయి దగ్గర కాడ నుంచి, ఇంకా ఆయన తీసుకొస్తున్నటువంటి శక్తి యాప్ గురించి, ఇక్కడ ఒక బ్యూటీ ఏంటంటే ఇందులో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ లో ఉన్నటువంటి ఒక మహోన్నతమైన అంశము, ఎవరైనా పోలీస్ ఆఫీసర్లు నిరాసక్తంగా గాని అదే నిర్లక్ష్యంగా గాని వ్యవహరిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. మా దగ్గర టెక్నాలజీ ఉంది. మీకు కంప్లైంట్ వచ్చిన 8 నిమిషాల లోపల నువ్వు గాని స్పందించకపోతే నీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి ఈ మాట ఇంతకు ముందు ఏ పాలకులు చెప్పలేదు. ఎందుకంటే టెక్నాలజీ ఉంది. ఈ రోజు ఏ ఆడబిడ్డ అయినా ఆ యాప్ ఉపయోగించి ఒక మెసేజ్ గానీ ఒక కాల్ గానీ అందులో చెల్లిందంటే ఎలక్ట్రానికల్ మీడియాలో అది కంప్లీట్ గా రికార్డ్ అవుతుంది. అది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ గా ఉంటుంది. దాన్ని ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ కేర్ కథం అన్నట్లుగా మాట్లాడారు. చాలా చాలా సంతోషం. రెండో మాట అన్నాడు, మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము పట్టించకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి అంటూ ఈ మొదటి మాట మొదటి స్పీచ్ లో వచ్చింది. నేను చెప్తున్నది చివరిలో అంకమైన ఈ రెండింటిని మొదట్లో చివరిలో క్రోడీకరించాడు. ఇవి ప్రజలకు చాలా ఉపయోగకరమైనటువంటివి, ప్రజలు చేస్తారనే ఆశతో ఎదురు చూడవలసినటువంటి అంశం. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద మాట అన్న తర్వాత లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలోనే ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న బాధ్యత, దాని కంట్రోల్ అంతా మొత్తము చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంటుంది యాజ్ ఎ ముఖ్యమంత్రిగా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారి యొక్క పాత్ర కానీ ఇంకోటి కానీ మనకు అనవసరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి ఆయన లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందన్న మాటలు చాలా రోజుల క్రితం విన్న తర్వాత 9 నెలల తర్వాత ఈ రోజు అసెంబ్లీ చర్చలో భాగంగా వాళ్ళు ఏం చేయబోతున్నారు చెప్పారు. పోలీస్ ఆఫీసర్లకు వాళ్ళు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను కూడా మీరు బాధ్యతాయుతంగా ఉండండి అన్నారు. తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా ఉండమన్నారు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలను బాధ్యతాయుతంగా ఉండండి అన్నారు. అధికారులను బాధ్యతాయుతంగా ఉండండి అని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక పెద్దగా, ఒక తండ్రిలాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రోజు ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంకా జరగబోయేది చూడాలి. ఎందుకంటే గత పాలనలో దిశ చట్టం అన్నారు, దిశ యాప్ అన్నారు, మరణ శిక్షలు పడిపోయి అన్నారు, ఏదేదో అన్నారు. దిశ చట్టమే తీసుకొచ్చారు. చివరికి ఏమైపోయింది? తుస్సుమని గాల్లో కొట్టుకుపోయి. ఇవన్నీ ప్రజలు గమనించారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినంటే ఈ శక్తి యాప్ అన్నది అది ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుందా, నిజంగానే అమల్లోకి వస్తుందా అని ఇంకా మనం వేచి చూడాలి. దాని మీద ఇప్పుడే కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. పోలీసుల పైన ఆయన చూపించినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ మాటలు చాలా ఆలోచింపజేస్తున్నాయి. అది మాట్లాడదాం. పోలీసులకు సంబంధించి వాళ్ళకి ఏమేమి సౌకర్యాలు లేవు అది కూడా డిస్కస్ చేశారు. అది సెపరేట్ ఇష్యూ సార్. దాని మీద మాట్లాడే ముందు ఇక్కడ ఇప్పుడున్న సెటప్ సిస్టంలో కూడా, అంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని దౌర్జన్యాలు, అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ నేతలు లేకపోతే ఎమ్మెల్యేలు ఇంకెవరైనా
మంత్రులు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా లేదా అధికారులు కొన్ని చోట్ల కూడా ఇట్లాంటి వాటికి పాల్పడుతున్నారు అనే సమాచారం ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి రీచ్ అయిందా? ఇంటెలిజెన్స్ కావచ్చు. ఒక్క మాట సార్ రామకృష్ణ గారు, ఒక్క మాట. ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, లేకపోతే పార్టీ యంత్రాంగం ద్వారా కానీ, లేకపోతే అక్కడ పెడుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రోజు నాయకులు కూర్చుని ప్రజలతో ముఖాముఖిలాగా పెట్టి సమస్యలు తీసుకుంటున్నారు కదా, ఈ సమాచారం ద్వారా కానీ కొన్ని అక్కడక్కడ నియోజకవర్గాల్లో కొంతమంది ఏమైనా పేటరేగిపోతున్నారా, చెలరేగిపోతున్నారా అనేది. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పండి, అంతేగాని రౌడీయిజం గూండాయిజం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇవ్వడంతో పాటు నియోజకవర్గాల్లో శాంతి భద్రతల విషయంలో ఎమ్మెల్యేలదే బాధ్యత అని స్పష్టంగా చెప్పారు. రాష్ట్రంలో హోంమంత్రి ఇతరులు ఎవరున్నా శాంతి భద్రతలకు ముఖ్యమంత్రి హెడ్. అలాంటి హెడ్ తన కింద ఉండే ఆల్ ఎమ్మెల్యేస్కి, ఇంక్లూడింగ్ జనసేన, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇంక్లూడింగ్ వైసీపీ అందరికీ ఒక వార్నింగ్. అఫ్కోర్స్ వైసీపీ వాళ్ళు హౌస్లో వెళ్ళారని కూడా బయట ఉండి చూస్తారు కదా, ఎమ్మెల్యేలదే బాధ్యత అన్నారు అని అంటే ఇక మీదట ఏ నియోజకవర్గంలో ఏం జరిగినా ఫస్ట్ ఆ ఎమ్మెల్యేని ఏమైనా రెస్పాన్సిబుల్ చేయబోతున్నారా? ఎందుకంటే కొన్ని చోట్ల ఎమ్మెల్యేలే ఇంకా ఇసుకని, మట్టని, అదని, ఇదని రకరకాల వీటికి పాల్పడుతున్నారు. కాబట్టి రోజు ఆంధ్రజ్యోతిలో 1-2 రోజులకో కథనాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వారి దృష్టిలో పెట్టుకుని ఏమన్నా అన్నారా? అది మరి పట్టాభి గారు చెప్పాలి. పట్టాభి గారు నమస్కారం అండి. నమస్కారం వికే గారు. పట్టాభి గారు, ఎలక్షన్ ముందు పలు సందర్భాల్లో ఆనాడున్న పరిస్థితుల మీద కానీ, అప్పుడున్న రాజకాలు లేకపోతే పోలీసులు పెట్టే అక్రమ కేసులు వీటి మీద చాలాసార్లు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మళ్ళీ మధ్యలో మాట్లాడలేదని నేను అనను, కానీ ఇవాళ అసెంబ్లీలో దాన్ని స్ట్రెచ్ చేసి మాట్లాడారు. ఈ స్ట్రెచ్ చేసి మాట్లాడుతున్న సందర్భంలో నియోజకవర్గాల్లో శాంతి భద్రతలపై ఎమ్మెల్యేలదే బాధ్యత అని చాలా స్పష్టంగా, చాలా ప్రతి ఎమ్మెల్యేకి తగిలేలాగా ఒక మాట అన్నారు. అంటే ఏంటి, అక్కడక్కడ ఎమ్మెల్యేలు కొంత దాన్ని ఏమంటారు గీత దాటుతున్నారని, లేకపోతే కొంత శృతిమించుతున్న వ్యవహారాలనే హెచ్చరిక లాంటిది అనుకోవచ్చా దాన్ని? వికే గారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఇవాళ సుదీర్ఘంగా ఏవైతే అంశాలు లేవనెత్తారో అనేక అంశాలు స్పృశించారు ఆయన. అది డ్రగ్స్ విషయం కానివ్వండి, గంజాయి విషయం కానివ్వండి, కబ్జాల విషయం కానివ్వండి, లేదంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయం కానీ ఇవన్నీ కూడా ప్రస్తావిస్తూ గతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, ఇవాళ ఏ రకంగా మార్పుకి శ్రీకారం చుట్టడం జరిగిందో కూడా చెప్పారు ఆయన. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిస్థితి ఏంటండి, ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే రూపంలో అక్కడ లోకల్గా ఒక డాన్ని తయారు చేశాడు. ఆ డాన్ ఆధ్వర్యంలో లూటీలు, భూ కబ్జాలు, అది మైనింగ్లో కానీ, ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా అతని ఆధ్వర్యంలో నడిచేటటువంటి పరిస్థితి క్రియేట్ చేశారు. అక్కడ దాడులు, రౌడీయిజం. ఇవాళ ఒక మాజీ ఎమ్మెల్యే జైల్లో మగ్గుతూ ఉన్నాడు గన్నవరం నియోజకవర్గానికి సంబంధించి. అదే ఒక గుడివాడ ఎమ్మెల్యే కానీ, లేదంటే మాచర్లలో కానీ, ఆ రోజున అంతా ఎమ్మెల్యేలే కదా. ఇవాళ మాచర్లలో బరి తెగించి ఆ రోజున మా పార్టీ నాయకులపైన దాడి చేసిన, గన్నవరంలో నాపైన దాడి చేసిన, గుడివాడలో దాడులు జరిగిన, పొంగనూరులో దాడులు జరిగిన, మీరు ఏ నియోజకవర్గంలో ఎక్కడ ఏ అరాచకం జరిగినా దాని బాధ్యత ఎవడండి? ఆ రోజున ఆ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ రకమైనటువంటి అరాచకాలు, దాడులు చేసి బేభత్సాలు సృష్టించారు. ఆ సంస్కృతి పోవాలి. గత పాలనని గుర్తు చేస్తూ అటువంటి సంస్కృతి ఇక కొనసాగకూడదు ఈ రాష్ట్రంలో. ఇవాళ అటువంటి సంస్కృతికి వ్యతిరేకంగానే మనకి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి మీరు దానిని గుర్తుపెట్టుకుని కూటమి పార్టీ, ఈ రోజున ప్రజా మద్దతుతో పెద్ద ఎత్తున గెలిచినటువంటి కూటమి పార్టీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా చూడాల్సినట్టు బాధ్యత ఉంటుంది. పోలీసు శాఖతో పాటు ఇతర వ్యవస్థలతో పాటు ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి మీ పైన కూడా ఆ బాధ్యత ఉంటుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు.
దానిలో తప్పే ఉందండి. గతంలో జరిగినటువంటి తప్పని నేను చెడుని అనట్లేదండి. వివరిస్తూనే దానిని మనం మార్చాలి. ఇప్పుడు అది సబబు అని అంటా ఉన్నా నేను. ఓకే, అది సబబు అని అంటా ఉన్నా. గతంలో జరిగినటువంటి చెడుని వివరిస్తూనే ఈ రోజున అటువంటి పరిస్థితులు మనం ఆ పరిస్థితులను పూర్తిగా మార్చాలి. అంటే దానికి కాదు తగినటువంటి నేను ఎందుకు ఆ ప్రస్తావన మీరు కూడా స్వీకరించాలి. ఆ ప్రస్తావన తెచ్చి ఎందుకు పర్టికులర్ గా అడగాల్సి వచ్చిందంటే, ఈ 9 నెలల్లో కూడా కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను కానీ, లేకపోతే కంపెనీలను కానీ, లేకపోతే ఇంకేదైనా ప్రజలకు సంబంధించిన వ్యవహారాలు తలదోచడం కానీ, కమిషన్ల కోసం కొంచెం ఒత్తిడి చేయడం కానీ, ఇటువంటి పత్రికల్లో చూస్తున్నాం. పర్టికులర్గా మా ఆంధ్రజ్యోతిలో అయితే మీరు ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉంటారు ఇటువంటివి. సో ఇటువంటి దాదాగిరి, ఇటువంటి అవినీతి, ఇటువంటి రౌడీజం, ఇటువంటివి కూడా లాండ్ ఆర్డర్ కిందకే వస్తాయి కదా. ఇప్పుడు కంపెనీ ఉంది సపోజ్, ఆ కంపెనీ మీరు ఇక్కడ ఏ పని చేయాలన్నా ముందు నా ఇదేంటో నాకు కట్టండి అని అంటే దాదాగిరే, ఇది నథింగ్ బట్ ఇదే కదా. సో ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని అన్నారా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు వికే గారు గత పరిపాలనలో జరిగిన విధంగా ఆ విధంగా బెదిరింపులు గురి చేయటం, వసూళ్లకి పాల్పడటం అనేటటువంటి విపరీత ధోరణులు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ హయాంలో మనం దాదాపుగా ఎక్కడా కూడా చూడట్లేదు. కానీ ఎక్కడన్నా 1-2 చోట్ల అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మీడియాగా మీ బాధ్యత అది. మీరు అటువంటివి ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు జరుగుతున్నప్పుడు వాటిని ప్రస్తావించడంలో ఎటువంటి తప్పు లేదు. దానిని మేము కూడా పాజిటివ్గా స్వీకరించి వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన కూడా ఉంటుంది. అటువంటి వాటిని ఎక్కడా కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ హయాంలో ఉండదు. గత పాలనలో మనం నెత్తి నోరు బాదుకున్న ఎన్నిసార్లు ఎన్ని అంశాలు ఆనాటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా, మీడియా పరంగా మీరు కానీ, ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము కానీ ఎన్ని రకాలైనటువంటి అంశాలు ఆ రోజున ప్రస్తావించినా ఏదో అంటారు చూసారా, చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టే అని చెప్పి ఆ రకంగా ఉండేది. ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. 100% పూర్తిగా లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఇంక ఏ అంశం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా తప్పు జరగటానికి వీల్లేదు. గతంలో లాగా మళ్ళీ ప్రజలు ఇంకొక రకమైనటువంటి ఆలోచనలోకి వెళ్లే విధంగా మన పరిపాలన ఉండకూడదు అన్నది ముఖ్యమంత్రి గారి గట్టి సంకల్పం. ఇవాళ దానికి అనుగుణంగా ఇవాళ ఇప్పుడు గఫూర్ అన్న కూడా శాసనసభ్యుడిగా పనిచేశారు. ఆయన కర్నూలు ఎక్స్ఎమ్మెల్యే. ఇప్పుడు ఒక శాసనసభ్యుడిగా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు అనేక సమస్యలతో ప్రజలు మన దగ్గరికి వస్తూ ఉంటారండి. అనేక రకాలైనటువంటి ఇష్యూస్, ఏదైనా తగాదాలు అవ్వచ్చు, 2 వర్గాల మధ్య గొడవలు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఒక శాసనసభ్యుడిగా అవి ఇంకా పెరిగే విధంగా కాకుండా వాటిని సబ్సైడ్ చేయడానికి, అవి సమస్యపోయే విధంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్యే ఉంటుంది. అట్లా కాకుండా ఒక ఎమ్మెల్యే ఒక సైడ్ తీసుకుని వెళ్ళండి రా, 4 తన్నిరండి, వాడి సంగతి ఏంటో తేల్చిరండి, నేను చూసుకుంటా, మీకెందుకు, మీరు వెళ్ళి దుమ్ము దులపండి అన్నారనుకోండి, మరి లా అండ్ ఆర్డర్ డెఫినెట్గా ఫెయిల్ అవుతుంది. కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా సంయమనంతో ఉండాలి. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు మెయింటైన్ అవటంలో ఆ నియోజకవర్గంలో వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే అనేక సమస్యల పైన ప్రజలు వాళ్ళ దగ్గర కూడా వస్తూ ఉంటారు. వచ్చినటువంటి సందర్భంలో గొడవలు జరగకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమస్యలకి పరిష్కారం చూపాలి. కానీ ఇంకొక రకంగా వ్యవహరిస్తే అది చేయి దాటిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా కూడా ప్రజాప్రతినిధులు వ్యవహరించకూడదన్న మెసేజ్ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. ఏమైనా ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా వీకే గారు, గతంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు శక్తి యాప్ అని కొత్తగా ఒక యాప్ లాంచ్ చేశారు. గతంలో కూడా ఒక యాప్ దిశ యాప్ అని చెప్పి లాంచ్ చేశారు. గన్ను కంటే వేగంగా జగన్ వస్తాడని చెప్పి ఆ రోజున డైలాగులు, ఫిల్మీ స్టైల్లో డైలాగులు వదిలారు. కానీ ఏం జరిగింది? ఏమన్నా మన ఆడబిడ్డల్ని రక్షించుకునే పరిస్థితులు ఆ రోజున మనం ఉన్నావా? కానీ ఇవాళ అట్లా కాకుండా ఇవాళ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్, మహిళల భద్రతకు సంబంధించి కానీ ఏదైనా కూడా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ ఒక రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే, ₹1 పెట్టుబడి మన రాష్ట్రానికి రావాలంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలండి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ పీస్ఫుల్ స్టేట్, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ సెక్యూర్ స్టేట్. అక్కడ మనం
నిశ్చింతగా నిరభ్యంతర మన ఎటువంటి భయాలు లేకుండా వెళ్ళి మన వ్యాపారాలు చేసుకోవచ్చు అని ఇమేజ్ ఉంటే ఎవరైనా 10 మంది వస్తారు. అట్లా కాకుండా గతంలో 5 సంవత్సరాలు అమ్మో ఏ విషయం ఎవడొచ్చి మన వ్యాపార సంస్థ ముందు నుంచుంటాడో, ఎవడొచ్చి మన కాలర్ పట్టుకుంటాడో, అప్పుడు చూసాం కదా గోరంట్ల మాధవ్ ఆ కియా పరిశ్రమ ప్రతినిధుల్ని బ్రాడ్ డైలైట్ మీడియా వాళ్ళ మీదకి వెళ్ళి బెదిరించిన పరిస్థితి. పెట్టుబడులు రావు. అందుకే కదా ప్రజలు వాళ్ళకి అలాంటి గారు ప్రతినిత్యం మనం గతాన్ని గుర్తు చేసుకుంటూ అటువంటి పొరపాట్లు జరగకుండా మనం వ్యవహరించాలి అన్నది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా గుర్తు చేశారు, అందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. కాబట్టి అదొక ఇవాళ ఆయన ఇందాక జడ్జి రామకృష్ణ గారు చెప్తా ఉన్నారు. ఎస్, ఇవాళ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా ఇప్పుడు నేను కూడా ఇవాళ డిబేట్ దానిపైన ఉంది అంటే మళ్ళీ నేను ఇవాళ వైజాగ్ లో మొత్తం ఆయన స్పీచ్ అంతా విని ఇవాళ మళ్ళీ రామకృష్ణ గారు మాట్లాడతారు, ఏం మాట్లాడతారో కూడా విందాం కానీ మళ్ళీ ఏం మాట్లాడతారో నాకు తెలుసు కానీ సరే ఓకే. అక్కడ కాసేపట్లు ఆపితే గఫూర్ గారు, ఎమ్మెల్యేల విషయంలో నేను అందరూ అని ఎవరి మనం అనడానికి సిద్ధంగా లేదు కానీ ఇందాక మీరు చెప్తుంటే నేను మళ్ళీ తీసుకుందామని ఆపాను. అప్పటికి ఇక పట్టాభి గారు లేరు, మళ్ళీ వారు వినాలి కదా సమాధానం చెప్పడానికి, అందుకని ఆపాను. అది ఏదో లేకపోతే ఎందుకంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు వెంకటకృష్ణ గారు ఏ పత్రికనూ అవసరం లేదండి, మీ పత్రికనే ఆంధ్రజ్యోతి ఇప్పటికీ అనేక ఘటనల గురించి రాశారు. ఏదో కక్షతో తెలుగుదేశం మీద రాయడం లేదు కదా, వాళ్ళు ఉన్నవే కదా రాసేది. ఉండేటువంటి యథార్థము అక్కడ ఉండేటువంటి వాస్తవాల్ని పత్రిక రూపంలో బయట పెడుతున్నారు. ఉద్దేశము గవర్నమెంట్ సరిదిద్దుకోవాలా, గవర్నమెంట్ మరింత మెరుగైన గవర్నమెంట్ కావాలా అనేది తప్ప దురుద్దేశం లేదు కదా ఆంధ్రజ్యోతికి. లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పట్టాభి గారు చెప్పాను నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎస్ సార్, నేను పొరపాటున కూడా పోలీస్ స్టేషన్లలో ముద్దాయిలుగా ఉండేటువంటి వాళ్ళని ఇడిపించుకోవడానికి ఏ రోజు నేను ప్రయత్నం చేయలేదు. ఏదైనా ఉంటే అయ్యా మీరు చూడండి చట్టం ఎట్లుంటే అటు చేయండి అని చెప్పే పద్ధతిలో ఉన్నాను. అందుకోసమే గౌరవం ఉంది ఇప్పటికి. నా పాయింట్ ఏంటంటే ఎమ్మెల్యేకి సంబంధం లేదండి, లా అండ్ ఆర్డర్ అనేది ఎమ్మెల్యేకి ఏం సంబంధము? ఎమ్మెల్యే దుర్మార్గుడుగా మీలాగా మీరు వ్యవహరించిన విధంగా ఉంటేనే ఆయా నియోజకవర్గాల్లో శాంతి భద్రతలు ఉంటే అది పీస్ఫుల్ గా ఉంటుంది. గౌరవం ఇవాళ మేము ఇప్పటికీ గౌరవిస్తున్నాం అంటే దానికి కారణం కూడా అదే అన్నా కొంచెం ఏనండి. వైసీపీ గవర్నమెంట్ లో వెంకట గారు మీ డిబేట్ లోనే నేను జమ్మలమడుగు నియోజకవర్గాన్ని గురించి చెప్పి కేజీ 10 రూపాయలు ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టాలండి అక్కడ. ఆ మరో రోజు నాకు ఎమ్మెల్యే ఫోన్ చేసినాడు. ఫోన్ చేసి ఏమన్నా మీరు ఇట్లా చెప్పినానంటే అన్నా నా దృష్టికి వచ్చింది చెప్పినాను, నా దృష్టికి వచ్చింది ఖచ్చితంగా మీ మీద ఈ అలిగేషన్ ఉంది అని. లేదు నేను అట్టటోని కాదు, నేను డాక్టర్ను అది ఓకే మంచిది. నేను 1 వీక్ తర్వాత అదే పనితో పోయి కనుక్కున్నాను, ఖచ్చితంగా చెప్తున్నారు ప్రొద్దుటూరు కంటే పక్కనే ఉంటాయి ప్రొద్దుటూరు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు కంటే ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ. ఏమంటే ఎమ్మెల్యేకి ఇవ్వాలి. కాబట్టి అయింది చికెన్ షాపుల దగ్గర కదా, కాదు చికెన్, అదే చికెన్ అంటున్నా, చికెన్ షాపుల దగ్గర. ఇప్పుడు ఒక నిన్న మీ పత్రికలు రాశారు, పేరు రాయలేదు, ఒక మహిళా ఎమ్మెల్యే అని. అక్కడ నా దృష్టికి వచ్చింది, అక్కడ కేజీకి 10 రూపాయల లాగా నువ్వు ఎన్ని షాపులు ఉన్నాయో ఎన్ని కేజీలు నువ్వు అమ్ముతున్నావో మాకు తెలుసు, అంత డబ్బు కడతావా లేకుంటే మూతేయాలని మూతేయించినారు. ఈ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా పోయింది ఇది. తర్వాత ఏమైంది నాకు తెలియదు. నాకు ఎందుకంటే బస్సులో పోతుంటే ఆర్లగడ్డ అతను నా పక్కన కూర్చొని చెప్పాడు ఆర్లగడ్డలో ఏమేం జరుగుతుందని, ఇసుకకి ఎంత ఇవ్వాలా, చికెన్కి ఎంత ఇవ్వాలా చెప్పేశారు. ఎట్లా సమర్థించాలి? సమర్థించలేం చెప్పేశారు. ఏం రహస్యం లేదు సార్, ఏముంది ఇప్పుడు జిల్లాలో అందరికి తెలిసింది. నేను చెప్పేది ఏమిటంటే ఈ రకమైనటువంటి చర్యలు పార్టీకి అప్రెసిషన్ తీసుకుని వస్తాయి. మీరు ఎమ్మెల్యేగా మీరు ఎలక్ట్ అయింది ప్రజలకు సర్వీస్ చేయడానికి, ప్రజలకు మంచి పనులు చేసి, ఒకవేళ మీ సొంత మనుషులకు కాంటాక్ట్ ఒకవేళ ఇచ్చుకుంటారు, అది వేరే సంగతి. కానీ ఇట్లా ప్రతి పౌరుని మీద ప్రతి ఒక్కరి మీద మీ సొంత ట్యాక్స్ పెడితే, ఇప్పుడు జే ట్యాక్స్ అన్నాం, జే ట్యాక్స్ పోయి ఎమ్మెల్యే ట్యాక్స్ వస్తే ఎట్లా?
అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సింది ఏమిటంటే, నా ఉద్దేశంలో, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, రామకృష్ణ గారు ఉన్నారు, ఇప్పుడు అయ్యా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది, చట్టం చేసే పనుల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దు అనేటువంటి హెచ్చరిక ఉంటే తప్ప, లేకుంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చెప్తారంటే, సీఎం మాకు చెప్పినాడు, సిఏ నువ్వు రా, ఏం చేస్తున్నావు అని ఈ పద్ధతిలో రివ్యూ చేయడం మొదలు పెట్టినాను అనుకోండి, అవుటింగ్ అడ్మినిస్ట్రేషన్. అందుకోసమే అవును, ఇంపార్షియల్ గా ఉండి ప్రజలకు న్యాయం చేయాలా. ఎక్కడైనా ప్రజల మీద దౌర్జన్యం చేస్తే ఎమ్మెల్యే పోవచ్చు, తప్పులేదు దాంట్లో. ఏమయ్యా మా వాళ్ళని కొట్టినారంట ఏమిటిది అని పోవచ్చు. ఆ రకంగా ఎమ్మెల్యే శాంతి భద్రతల్లో ఏలు పెట్టుకుని ఉంటే శాంతి భద్రతలు ఉంటాయండి. ఎమ్మెల్యే ఏలు పెడితే శాంతి ఉండదు, భద్రత ఉండదండి. అది నా అభిప్రాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి మీ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలకు ఇబ్బంది వచ్చి కలిగితే, విఘాతం కలిగితే మీరే బాధ్యులు అన్నారంటే దాని అర్థం ఏంటి మరి? మరి ఆయన ఉద్దేశంలో ఏముందో, ఆయన ఏం మెసేజ్ ఇవ్వదలుచుందో నాకు తెలియదు. కానీ నాకుండేటువంటి అనుభవం మేరకు చెప్తున్నాను నేను, చట్టం తన పని చేసుకుని పోతుంది, చట్టం విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు అని చెబితే అదుపులో ఉంటారు మన వాళ్ళు, లేకపోతే మాత్రం అరాచకంగానే ఉంటుందని నా అభిప్రాయం. రైట్. భవిష్యత్తు చూడాలి మనం. అంటే మరి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో అన్నారో చూడాలి. ఈ పాయింట్ ని ఆయన ఎలా రిసీవ్ చేసుకుని మళ్ళీ భవిష్యత్తు చూడాలి మనం. ఎట్లా ఉంటుంది నాకు తెలుసు సార్, కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో అసలు వెంట అన్నారు అధికార పార్టీ వాళ్ళని. మీరు అన్నట్టు గఫూర్ గారు మీరు అన్నట్టు నియోజకవర్గాల్లో లా అండ్ ఆర్డర్ మీరే బాధ్యులు అని అంటే, రేపు నుంచి ఆయన డిఎస్పీని సిఐని కూర్చోబెట్టుకుని సమీక్షలు మొదలెట్టాడు అనుకోండి, కొంపలు మునుగుతాయి. ఇంకే ఏంటి వీకే గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నారో నేను చాలా స్పష్టంగా వివరించా. గతంలో పరిస్థితులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చేసినటువంటి అరాచకాల వల్ల ఆ నియోజకవర్గాల్లో శాంతి భద్రతలు ఏ రకంగా తయారయ్యాయో అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి. మీరు గతంలో గత పాలకుల హాయంలో ప్రవర్తించిన విధంగా ఇప్పుడు ఎవరు కూడా ఆ రకంగా ఉండొద్దు. శాంతి భద్రతలు మీరు చెప్పింది అర్థమైంది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అర్థమైంది, ఆ బాధ్యత మీరు కూడా తీసుకోవాలి. మీరు చెప్పింది అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే, ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్యేల అనుచరులు కానీ పిచ్చి పిచ్చి పనులకు పాల్పడి ప్రజల్ని ఇబ్బంది పెడితే దానికి రెస్పాన్సిబిలిటీ మీదే అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన అన్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఇప్పుడు గఫూర్ గారు చెప్పిన యాంగిల్లో అర్థం చేసుకున్నారు అనుకోండి, మనదే బాధ్యత అన్నారు కదా అని చెప్పి మనమే రివ్యూ చేద్దాం కూడా కూర్చుంటే పంపలు చూసారా. ఇక్కడ మన నలుగురిలోనే ఒక రకమైన డ్యూయల్ ఇది వచ్చింది కాబట్టి ఇది కొంచెం క్లియర్ గా కన్వే చేయాల్సిన. పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు మీరు కానీ మీ అనుచరులు కానీ కార్యకర్తలు కానీ, కార్యకర్తలైనా అందరూ చేస్తారులే ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు, చేస్తే మీ ఎమ్మెల్యే బాధ్యతలు చేస్తాను, మీరు చట్టాన్ని ఇబ్బంది పెట్టొద్దు, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు, మీకు అప్పచెప్పిన బాధ్యతలను మీరు చేసుకోవడం క్లియర్గా చెప్తారని అనుకుంటున్నాను నేను. రైట్. తర్వాత తప్పుడు కేసులు, ఇందాక నేను స్టార్టింగ్ ఇనిషియల్ దీంట్లో చెప్పాను, తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, తప్పుడు కంప్లైంట్లు ఇప్పించిన వాళ్ళు, తప్పుడు కంప్లైంట్ని బేస్ చేసుకుని ప్రజల్ని వేధించిన వాళ్ళు, వీళ్ళ ముగ్గురు సంగతి ఏంటి? రామకృష్ణ గారు, నాకు ఎలక్షన్లకి కొద్దిగా ముందు ఒకరోజు రాత్రి 10 గంటల టైంలో ఒక ఆయన ఫోన్ చేశారు. ఫోన్ చేసి, సార్ నా ఇంటి మీద కొంతమంది వచ్చి దాడి చేస్తున్నారని, రాళ్ళు విసురుతున్నారు, కిటికీ అద్దాలు పగిలిపోయినాయి అని ఫోన్ చేశారు ఒక ఆయన. ఫోన్ చేస్తే, అయ్యో మరి పోలీసులకు ఫోన్ చేశారా అని అన్నాను. పోలీసులకు ఫోన్ చేశానండి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు ఫోను, మళ్ళీ చేశాను, ఆఖరిలో చేస్తే ఎందుకు చేస్తారు, ఏం పని లేదా వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి నువ్వే చేయించుకొని ఫోన్లు చేస్తున్నావా అని ఏదో రివర్స్లో మాట్లాడాడు అని చెప్పారు. తర్వాత మరుసటి రోజు స్టేషన్కి వెళ్తే రివర్స్ కేసు ఆయన మీదే పెట్టారు. ఏమని? తన ఇంటి మీద రాళ్ళు వేయించుకొని ఎవరో తనని చంపడానికి ఇంటి మీదకి వచ్చినట్టుగా ఒక అద్భుతమైన కథ అల్లారు అని చెప్పి ఇది చేశారు. కానీ ఆయన ఇంటి మీద దాడి జరిగినట్టు, ఆ అద్దాలు పగిలిపోయినవి, అవన్నీ బొమ్మలు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఉన్నాయి. తెలుసా ఆ వ్యక్తి ఎవరో తెలుసా? మీరే చెప్పండి. మీరే అందుకే మీరే చెప్పండి అంటున్నా. మీరే
మీరే చెప్పండి అంటున్నా. మీ మీదే రివర్స్ కేసు పెట్టి మరుసటి రోజు వెళ్తే మీ మీద రివర్స్ కేసు పెట్టి నా ఒక్కడి మీద కాదు, నా కొడుకు పైన, నా భార్య పైన, నా కూతురు పైన, నా పైన నలుగురి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కట్టారు. అది కుటుంబం వీళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళు ఎవరో గూండాలు రౌడీలు అర్ధరాత్రి వచ్చి ఇంటి మీద దాడి చేస్తే అయ్యా కాపాడినని ఫోన్ చేస్తే పిచ్చ కింద తాగినావా అని అన్నాడంట. మరుసటి రోజు పోయి కేసు పెడితే మొత్తం వీళ్ళ కుటుంబం మీదనే రివర్స్ అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాడు. ఎందుకు ఇది నేను చెప్పానంటే ఇవాళ కోడెల శివప్రసాదరావు గారి మీద నేను అనవసరంగా కేసు పెట్టానండి, నాకేం తెలియదండి, విజయసాయిరెడ్డి పెట్టమన్నాడండి అని ఒక ఆయన వస్తాడు. అయ్యో ఆ మీడియా వాళ్ళు ఎవరో నాకు తెలియదండి, మా ఎస్ఐ గారో సిఐ గారో చెప్తే నేను కంప్లైంట్ రాశానండి అని ఒక ఆవిడ కానిస్టేబుల్ గారు చెప్తుంది. ఏంటివి మరి వీళ్ళని ఏం చేయాలా? అది నేను రామకృష్ణ గారు అందుకని మీదే ఎగ్జాంపుల్ మీకే చెప్పాను, నాకు ఆ రోజు బాగా గుర్తుంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి. వెంకటకృష్ణ గారు, వాస్తవం చెప్పాలంటే నిజంగానే అదేదో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లుగా ఉంది మా వ్యవహారం. ఆ కంప్లైంట్ ఫాల్స్ కంప్లైంట్ కదండి. మొత్తం అన్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు, ఏ బార్ లో కూర్చొని స్కెచ్ చేశారు, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, ఎంపీ పిఏలు మినిస్టర్ పిఏలు కలిసి డబ్బులు ఇచ్చి కొడవళ్ళు ఇచ్చి ఇంటి మీద పంపించి దాడి చేయించి కారు మొత్తం ధ్వంసం చేసేసి ఇల్లు ధ్వంసం ఇంత జరిగినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఆనందంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళానండి మళ్ళీ కలవడానికి మా సిఐ గారిని. ఒకటే మాట అండి, సార్ ఇది చాలా కాంప్లికేటెడ్, నా చేతుల్లో లేదన్నాడు. ఇప్పటికీ కూడా మళ్ళీ ఏదో హైకోర్టుకి వెళ్ళాను, కేసు వేసుకున్నాను, అదే జరుగుతోంది అనుకోండి. వాస్తవం చెప్తున్నానండి, పట్టాభి గారు బాధపడకూడదు. పట్టాభి గారు కూడా నాకంటే చాలా బాధితుడు. చాలా విషయాల్లో ఆయన మేము కూడా చాలా బాధపడ్డాం. జరిగాయి సంఘటనలు, ఫాల్స్ కేసులు పెట్టారు, తప్పుడు కేసులు పెట్టారు, నెలల తరబడి జైల్లో పెట్టారు. వాటిపైన కూటమి ప్రభుత్వం మాకేమైనా కొంచెమైనా ఉపశమనం కలిగిస్తుందా అన్న ఆశ తప్ప ఇంకేం లేదండి ఈ ప్రభుత్వం పైన మాకు ఆశలు. ఎందుకంటే పోగొట్టుకున్న మర్యాద, అది ఒంటికి తగిలిన గాయాలు మానిపోయేది, కానీ ఆ మనసుకు తగిలిన గాయం మానట్లేదు, మానదు కూడా పోయే వరకు మానదది. అటువంటిది ఈ రోజు కూడా కంప్లైంట్లు ఎవిడెన్స్ లేకపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ వెళ్తుంటే ఆ యొక్క సిఐలు మాటలు వింటుంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు వింటుంటే ఈ రాష్ట్రం గతి ఏమైపోతుందని నా భయం పట్టుకుంది. ఎందుకంటే ఎమ్మెల్యేలకు పోలీసుల మీద అజమాయిషి ఇచ్చిన, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్కు బాధ్యులు చేసిన 6 నెలల లోపలే కూటమి ప్రభుత్వం కూలిపోతుంది. రాసి పెట్టుకోండి. ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే ఈరోజు ఏదైనా జరిగింది అనుకోండి, అంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంటే రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ ట్యాంకర్ ఎక్కి గొడవలు చేసి మాస్ కిల్లింగ్ కాదండి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అన్నది ప్రతి వ్యక్తికి కావాలి. ఆ స్వేచ్ఛ, ఆ శాంతి ప్రతి వ్యక్తికే కావాలి, ప్రతి ఇంటికే కావాలి. ఏదో ఒక చోట ప్రతిరోజు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంది, రికార్డ్స్ చూడండి. అటువంటప్పుడు దానికి ఎమ్మెల్యేని బాధ్యుని చేస్తే ఎమ్మెల్యే రాజీనామా చేయాలిగా. మీకున్న 164 మంది 6 నెలల లోపల రాజీనామా చేయకపోతే పట్టాభి గారు రాసి పెట్టుకోండి. అది మాత్రం కొంచెం ఆలోచించండి. ఎందుకంటున్నాడంటే మీరు ఎమ్మెల్యేను బాధ్యులను చేస్తే చర్యలు ఉంటాయా లేదా, లేకపోతే ఎమ్మెల్యేను తూతు మంత్రంగా వదిలిపెట్టేస్తారా? అటువంటిప్పుడు ఎమ్మెల్యే పైన బాధ్యత పెట్టడం ఎందుకు? ఆయన ఎన్కాష్ చేసుకోవడానిక, మరింత దందాలు చేసుకోవడానిక, మరింత వసూలు పెంచుకోవడానిక? ఎప్పుడైతే మన భూమి, మన పట్టాదార పాస్బుక్ ఎవరి ప్రమేయం లేకుండా, ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, ఎమ్మెల్యే పిఏ ప్రమేయం లేకుండా, లోకల్లో ఉన్నటువంటి మీ కార్యకర్తల ప్రమేయం లేకుండా ఎప్పుడైతే పట్టాదార పాస్బుక్ రైతు చేతికి వస్తుందో అది లా అండ్ ఆర్డర్ కు సంబంధించిన అంశం. ఎప్పుడైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చి దాని మీద విచారణ చేయమని అడిగినప్పుడు ఆ పోలీస్ ఆఫీసులు ఆ కంప్లైంట్ తీసుకొని మీరు అన్నారు కాబట్టి రామకృష్ణ గారు మీరు అన్నారు కాబట్టి యాక్చువల్గా నేను ఇవాళ స్టార్టింగ్ ఇష్యూ చెబుదాం అనుకున్నాను, కానీ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడకి పాపం ఏజ్ మాట్లాడలేకపోతోందని నేను చెప్పలేదు. ఆ ఇష్యూ తీసుకో. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి పట్టాభి గారు మీరు కూడా వినండి దయచేసి. ఒక ఇష్యూ చెప్తాను. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఒక ఇష్యూ జరిగింది. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీసులో చాలా సంవత్సరాలుగా ఎవరివిడ నారాయణమ్మ అనే ఒక ఆవిడ పోస్ట్ ఆఫీసులో సేవ్ చేసుకుంటోంది. ఆమె
వాళ్ళ కూతురు ఇంకా వాళ్ళ సిస్టరు ఎవరో ముగ్గురు నలుగురు కలిసి సేవ్ చేసుకుంటున్నారు చాలా సంవత్సరాలుగా. అక్కడ పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్న పేరు షేక్ ఇమాం కాసిం. షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి వీళ్ళ ముగ్గురి సంతకాలు ఫోర్జరీ చేస్తూ ఇప్పటికీ 31 లక్షల రూపాయలు విత్డ్రా చేసుకున్నాడు. 31 లక్షలు విత్డ్రా చేసుకుంటే ఈ విషయం వీళ్ళకి 10 రోజుల క్రితం తెలిసింది. అరే మా డబ్బులు లేవు ఇక్కడ పోస్ట్ ఆఫీసులో అని తెలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తే అది కూడా చెప్పేస్తాను. అక్కడున్న సిఐ గారు గంగాధర్ ఆయన పేరు 10 రోజుల నుంచి కేసు పెట్టట్లా. 10 రోజుల నుంచి అతని దగ్గర డబ్బులు లేవట, 4-5 లక్షలు ఇస్తాడంట, తీసుకోండి లేదంటే రాజీ చేసుకోండి అంటున్నాడు కానీ కేసు ఫైల్ చేయట్లా. దిస్ ఈజ్ అ లైవ్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నా దగ్గరకు వచ్చిన కేసు. నేను పేరుతో సహా సిఐ గంగాధర్. ఒక్క నిమిషం సార్ పట్టాభి గారు, దిస్ ఇష్యూ హ్యాస్ టు బి హైలైటెడ్. దిస్ ఇష్యూ హ్యాస్ టు బి హైలైటెడ్. గంగాధర్ అనే ఇన్స్పెక్టర్ 10 రోజుల నుంచి ఎందుకు కేసు కట్టడం లేదు? నారాయణమ్మ అనే ఒక వృద్ధురాలు, ఆయన కూతురు, ఆమె కొడుకు, మనవడు, మనవరాలు వీళ్ళందరూ తిరుగుతుంటే ఎందుకు పెట్టాడు? అతని ఏజెంట్ బొమ్మలు కూడా వచ్చాయి నా దగ్గరికి. ఇమాం ఏం ఇమాము షేక్ ఇమాం కాసిం ఫోటోలు కూడా వచ్చాయి నా దగ్గరికి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో. ఇది నిన్న ఒకటి చెప్పాను నేను. లేదు సార్ చెప్తారు కానీ నేను మాట్లాడుతుంటే ఎంతసేపు అని మీకు అనిపించవచ్చు. ఐఎమ్ సారీ. నిన్న కూడా ఇలాంటి ఇష్యూని నేను టేకప్ చేస్తే ఇవాళ ఆ ఫైల్ కదిలింది ఒకచోట, అక్కడ కడప జిల్లాలో కదిలింది ఆ ఫైలు. నేను ఇట్లాగే చెప్పడం వల్ల మొత్తానికైతే అధికారులు స్పందించారు. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళింది. ఒక మాజీ సైనికుడికి సంబంధించిన 3 సెంట్ల స్థలాని కోసం సతాయించారండి. ఇవాళ ఇది వృద్ధురాలి 31 లక్షలు. ఏం చెప్తారు దీనికి? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీనికి ఎవరు బాధ్యులు అంటే అదే రామకృష్ణ గారు. రామకృష్ణ గారు కంక్లూడ్ చేయండి. చాలా సేపటి నుంచి వింటున్నాను సార్ నేను. వింద్రు గారు చాలా అంశాలు మాట్లాడారు. అయ్యో వింద్రు గారు మీరే మాట్లాడారు సార్. మీరే ప్రభుత్వం ఇప్పుడు 10 నిమిషాల్లో డిబేట్ అయిపోతుంది. అవ్వనివ్వను, ఓకేనా? మీరు చెప్పినాకే అవ్వదీస్తాను. నేను అంటున్నది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యేలకు కానీ ఈ పవర్ ఇస్తే ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్ ఖరాబ్ అయిపోతుంది. ఇంతకంటే అధ్వానంగా స్థితిలోకి వచ్చేస్తుంది. ఎమ్మెల్యేలకు ఏ రకమైన పవర్ ఇస్తారో చంద్రబాబు నాయుడు గారు మనకు తెలియదు. ఇందాక మనలోనే 2 వర్షాలు వచ్చాయి కూడా, అది పక్కన పెట్టండి. ఇప్పుడు చెప్పండి పట్టాభి గారు. ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇవాళ నారాయణమ్మ గారి విషయాన్ని ఉదహరించారు. అదేవిధంగా నిన్న ఇదే విధంగా ఒక సంఘటన జరిగితే నేను ఆ అంశాన్ని గట్టిగా ప్రస్తావిస్తే ఇవాళ దానిపైన యాక్షన్ మొదలైంది, కదలిక వచ్చింది అని కూడా చెప్పారు. నిజం కదా? అవును. ఇదే పరిస్థితి ఇప్పుడు గత 5 సంవత్సరాలు ఇదే పరిస్థితి 2019-24 మధ్య ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏదైనా అంశాన్ని మనం ప్రస్తావిస్తే దానిపైన కదలిక వచ్చినటువంటి వినండి సార్, మీరు వినండి సార్, మమ్మల్ని మాట్లాడినండి ఒకసారి. అరే మనం వినండి సార్, రామకృష్ణ గారు అరే నేను చెప్పేది వినండి సార్. పట్టాభి గారిని చెప్పనండి సార్. పట్టాభి గారిని రామకృష్ణ గారు కదా ఇప్పుడు మాట్లాడతారు నాకు అన్నది. అందుకే ఓకే పట్టాభి గారు మాట్లాడండి ప్లీజ్. వెంకటకృష్ణ గారు ఏం చెప్తా ఉన్నారు? నేను ఒక అంశాన్ని ప్రస్తావిస్తే, నిన్న ఒక అంశాన్ని ప్రస్తావిస్తే ఇవాళ దానిపైన యాక్షన్ మొదలైందని అన్నారు. అవునా కదా? అవును. ఈ పరిస్థితి, ఈ రకమైనటువంటి పరిస్థితి 2019-24 మధ్య ఆనాడు ఉందా? ఏదైనా మనం ఒక అంశాన్ని ప్రస్తావిస్తే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించి లేదు కదా, లేదు. కానీ వాళ్ళు ఉంది అంటే మార్పు ఉందా లేదా పరిపాలనలో? నేను ఎవరు ఆనాడు విషయం అర్థం చేసుకోవాలి. ఒక్క నిమిషం చెప్పండి సార్. మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక సిఐఓ లేదా ఒక ఎస్ఐ ఎవడో తప్పు చేస్తాడండి. ఇప్పుడు తప్పు చేశారు, ఒకళ్ళిద్దరు తప్పు చేశారు కాబట్టి మొత్తం వ్యవస్థ అంతా చెడిపోయిందని మనం అనలేం కదా.
తప్పు జరిగినటువంటి సందర్భంలో ఆ తప్పు పైన యాక్షన్ తీసుకునేటటువంటి ప్రభుత్వం కూడా ఉండాలా లేదా? గతంలో లేదా పరిస్థితి. కానీ ఇవాళ ఇమ్మీడియట్ గా 24 గంటల్లో వెంకటకృష్ణ గారు ఒక అంశాన్ని ప్రస్తావిస్తే ఇవాళ దానిపైన యాక్షన్ కి ప్రభుత్వం ఉపక్రమించింది అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలన్న ఆలోచన ఉందా లేదా? లేదని నేను అనడం లేదు. చర్యలు తీసుకోవాలన్నా లేదని నేను అనడం లేదు. అందుకే అయ్యాస్ అదే చెప్తా ఉన్నా నేను. మీరు అదే చెప్తా ఉన్నాను సార్. ఇవాళ ఈ ప్రభుత్వం దృష్టికి ఎక్కడ తప్పు జరుగుతుందని ఏ అంశం వచ్చినా కఠినంగా వ్యవహరిస్తుంది, చర్యలు తీసుకుంటుంది. ఇవాళ గత వాసనలు ఇంకా పోలేదు సార్. పూర్తిగా 5 సంవత్సరాలు వైరస్ పూర్తిగా భ్రష్టు పట్టించారు వ్యవస్థని. ఇవాళ ఆ వ్యవస్థని మొత్తం కూడా మళ్ళీ దారిలో పెట్టే పనిలో ఉన్నాం మేము. గత 8 నెలలుగా అదే చేస్తా ఉన్నాం. ఇంకో 4 నెలలు పట్టొచ్చు, 5 నెలలు పట్టొచ్చు. కానీ 100% వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ఆ చెడు పోకడలన్నీ కూడా పోయే విధంగా చేస్తాం. మీడియా పరంగా జర్నలిస్టులుగా ఎవరు ఈ ఆఖరికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గఫూర్ అనే అంశాన్ని తీసుకొచ్చినా మేము యాక్షన్ మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నా. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో నారాయణమ్మ అంశాన్ని పెండింగ్ లో పెట్టిన ఇన్స్పెక్టర్ గంగాధర్ ఎందుకు 10 రోజుల నుంచి కేసు పెట్టలేదు అనే విషయాన్ని మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నా. మీరు చర్య తీసుకోండి. రేపు ఈ టైంకి అక్కడ ఎఫ్ఐఆర్ నమోదై ఉంటుంది. ఆ గంగాధర్ పైన మేము దాన్ని ఎక్స్ప్లెనేషన్ కోర్టు యాక్షన్ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. వి హావ్ టు అప్రిషియేట్. రామకృష్ణ గారు చెప్పండి సార్ చెప్పండి ప్లీజ్ రామకృష్ణ గారు దయచేసి. కాదు ఇంకా మనకు 175 మంది వెంకటకృష్ణలు 175 ఏబిఎన్ ఛానల్ కావాలి సార్. అలాని కాదు వినండి. ఆ పరిస్థితే ఉండదు రామకృష్ణ గారు. రెండోది అంశం రేపు ఈ టైం సార్ మీరందరూ మా వెల్ విషర్స్ సార్. మా వెల్ విషర్స్ అనేవాళ్ళు తప్పులను ఎత్తి చూపాలి. తప్పు జరుగుతుంది సరిదిద్దుకో అని చెప్పేవాళ్ళే మా వెల్ విషర్స్. కాబట్టి వీ ట్రీట్ యూ యాజ్ అవర్ వెల్ విషర్స్. కాబట్టి మీరు 100% ఏదో చెప్తుంటాము, లేదు అది కూడా చెప్తున్నా వీకే గారికి రేపు ఈ టైంకి నేను ఎఫ్ఐఆర్ కాపీ పంపిస్తా. రెండవది చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఏవైతే ఉన్నాయో దాని అర్థం ఎమ్మెల్యేలు ఏదో మొత్తం లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థనంతా వాళ్ళ చేతుల్లోకి తీసుకుని స్టేషన్లన్నీ వాళ్ళ అజమాయిషీలోకి తీసుకుని రేపటి నుంచి సిఐలు డిఎస్పీలు అందరూ వచ్చి మా ముందు కూర్చోవాలి. అది కాదు ఆయన చెప్పింది. ఇవాళ పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేయాల్సిన పని ఇండిపెండెంట్ గా పూర్తి స్వేచ్ఛతో వాళ్ళు చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ప్రజాప్రతినిధులుగా మీ పైన కూడా బాధ్యత ఉంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యే విధంగా మీరు వ్యవహరించాలి. లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయ్యే విధంగా మీరు ఎవరు కూడా వ్యవహరించకూడదు. ఆ బాధ్యత మీ పైన కూడా పెడుతున్నాను అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని రేపటి నుంచి పోలీస్ వ్యవస్థ అంతా మీరు వెళ్ళి సెల్యూట్లు కొట్టండి లేదా ఎమ్మెల్యేలు చెప్పిన విధంగానే చేయండి. ఎమ్మెల్యే గారే ఒక హోమ్ మినిస్టర్, ప్రతి కాన్స్టిట్యున్సీకి నేను ఒక హోమ్ మినిస్టర్ని పెడుతున్నానని ఏం చెప్పలా. పోలీస్ వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛ ఇప్పుడు రేపు ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ వీకే గారు ప్లీజ్ రామకృష్ణ గారి పైన ఏవైతే కేసులు నమోదయ్యాయో అట్లాగే చాలా మంది గత ప్రభుత్వ హయాంలో అనేక వేధింపులు గురయ్యారు. ఆ కేసులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అవన్నీ కూడా క్లియర్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాం. మీకు సంబంధించిన కేసుల విషయంగా కూడా అది కూడా ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటా రామకృష్ణ గారు. రేపే రామకృష్ణ గారు అయితే దారుణం. పాపం నైట్ ఆయన భయంగా ఫోన్ చేశాడు నాకు. ఏంటండి చూస్తే ఈయన కుటుంబం మీద రివర్స్ కేసు పెట్టాడు ఆ సిఐ డిఎస్పీ ఎవరో గాని. అంత భయంకర కాదు సార్ గన్నవరంలో నన్ను చంపడానికి వచ్చి నా పైన 307 పెట్టారు సార్. నా పైన 307 పెట్టారు. సో అందుకని రామకృష్ణ గారు టుమారో మార్నింగ్ నేను ఐఎమ్ కాలింగ్ యూ. మీ ఆ వివరాలన్నీ కూడా తీసుకుంటాను. ఖచ్చితంగా మీలాగా వేధింపబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అవన్నీ కూడా క్లియర్ అవ్వాలి సార్. లేదా I'm appreciating you and your government also. This type of reaction unte definite ga
ఎక్కడన్నా ఇలాంటి సిఐలో ఇప్పుడు ఆ సిఐని కూడా నేను డైరెక్ట్ అనడంలా, నాకు బాధితురాలు చెప్పిన వివరాల మేరకే నంబర్తో సహా నేను ట్రై చేశాను. అదే మీకు చెప్తున్నా. సిఐ రేపు మీరు మాట్లాడినప్పుడు ఆయన ఏం వివరణ ఇస్తాడో, జరిగింది ఏంటో ఆయన చెప్పేది ఆయన చెప్తాడేమో చూడండి. బట్ ఇందులో ఏ మాత్రం నిజం ఉన్నా యాక్షన్ షుడ్ బి టేకెన్. రైట్. గఫూర్ గారు ఇప్పుడు చెప్పండి సార్, కంక్లూడ్ చేయండి. ఒక చిన్న విషయం అండి, Sure. నేను అంటే ఆ పర్టికులర్ కేసులో నేను బోడలే ఒకటే చెప్తున్నాను. నేను ఆత్మగూరు రిప్రజెంటెడ్ బై ఆనం రామనారాయణ రెడ్డి అండి, మంత్రి గారు. అవును. అది ఒకటి. సరే, ఆయనకేం సంబంధం లేకపోవచ్చు. పాయింట్ ఏమంటే ఇంకొకటి, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న రామకృష్ణ గారికి వేశారు ఇంతకుముందు, అంటే మన మీద దాడి చేసి రివర్స్ కేసులు మన మీదనే పెట్టినారు అని. అవును. మనం అంటే ఎవరైనా బాధ్యులు. ఆ. ఇప్పుడు చట్టంలో చాలా క్లియర్ గా ఉందండి. రామకృష్ణ గారికి ఇంకా నాకంటే బాగా తెలుసు. ఎవరైనా ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చి ఈ రకంగా చేసి ఆ కేసు కనుక కొట్టివేయబడితే అతని మీద తిరిగి కేసు పెట్టేటువంటి అవకాశం ఉంది. నేను అదే ఇదే కేసులు సార్ కాదు కానీ- సార్ గఫూర్ గారు, నేను అదే అంటున్నా. చంద్రబాబు నాయుడు గారు సారీ ఎలక్షన్ల ముందు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి అధికారులను వదిలిపెట్టబోము అని 1-10 సార్లు చెప్పేవారు. ఇప్పుడు కొత్తగా ఏం వస్తున్నాయో తెలుసా? కేసులు పెట్టిన వాళ్ళు కాదు, కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. నన్ను సాయిరెడ్డి పెట్టమన్నాడు, నన్ను మా ఎస్ఐ గారు పెట్టమన్నాడు, వీళ్ళు బయటకు వస్తున్నారు. మరి పాపం కోడెల శివప్రసాద్ గారు ఏంటండి పాపం, ఆయన చావుకి ఎవరండి బాధ్యత వహించాలి ఇప్పుడు? సో అదే నేను ఎగ్జాంపుల్ అందుకోసమే తీసుకున్నది. కేసులు అప్పుడు ఇప్పుడు తప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉండాలంటున్నాను. ఎస్, తప్పనిసరిగా తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద రివర్స్ కేసులకు సంబంధించి అన్ని కాదు కానీ కొన్నైనా సెలెక్టెడ్ దాంట్లో చేస్తే భయం ఉంటుందండి. అవును. ఇప్పుడు కొడెల శివప్రసాద్ లాంటి ఒక పెద్ద మనిషి, ఆయన ఎంతో అనుభవం సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, ఫర్నిచర్ దొంగ అని కేసు పెట్టి ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు చేసినటువంటి వాళ్ళను అంత ఈజీగా వదిలిపెట్టకూడదు కదా. అవును. కాబట్టి ఇటువంటివి కూడా ఆలోచిస్తే మంచిది అంటున్నాను నేను ప్రతాప్ గారికి. నా పాయింట్ ఇప్పుడు కూడా ఆయన అదే. మీద కూడా అంతే కదా, ఆయన తీసుకొని పోయి కొట్టినారు, కొట్టి తప్పుడు కేసు పెట్టినారు. అవును. మరుసటి రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్వి చాలా గొప్పోడు నేను చెప్పినాను, ఏమే సామాజిక వ్యామోహం ఇంత అయితే మీ నాయకుని కొట్టి నువ్వు పొగుడుతున్నావు అని. కాబట్టి ఇట్లాంటివి ఏమున్నాయో ఇంకోసారి అరాచకం చేయకూడదండి. ఇప్పుడు సరిపోకపోవచ్చు మనకు, రాజకీయంగా ప్రత్యర్థులమైనంత మాత్రాన పోలీసుని వినియోగించి వేధించి భౌతికంగా చిత్రహింసలు చేసే ధోరణి చాలా దుర్మార్గం అండి రాజకీయాల్లో. పోయినసారి జరిగిందే అది, ఈసారి జరగడానికి వీలేదు. ఇంకోసారి జరగకుండా కూడా గుణపాఠం చెప్పే పద్ధతిలో ఆలోచిస్తే మంచిది. రైట్. అందుకే ఒక చెప్పాను. బ్రేకింగ్ న్యూస్ వస్తుందండి మనకి.